శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రవారం జన్మించిన వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. శుక్రవారం ఒక కుటుంబంలో ఒక అమ్మాయి జన్మించిందంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడి ఈ అమ్మాయి వివాహం జరిగేంత వరకు చాలా ఇంప్రూవ్మెంటు ఆ కుటుంబంలో కనబడుతూ ఉంటుంది. వివాహం తర్వాత ఎలాగుంటుంది అన్నది అనుభవంతో మీరే తెలుసుకుంటారు. అయితే ప్రస్తుతం ఎవరైనా ఒక అబ్బాయికి చదువు పూర్తయింది, ఉద్యోగం సరిగ్గా రావటం లేదు, జీవితంలో స్థిరపడటం లేదు, అబ్బాయి యొక్క పేరెంట్స్ కూడా స్ట్రగుల్ పడుతున్నారు అనుకున్న వాళ్ళు అబ్బాయి యొక్క జన్మ నక్షత్రానికి సరిపోయే విధంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకున్నా, దాంతోపాటుగా శుక్రవారం జన్మించినటువంటి అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే అప్పటిదాకా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తీరిపోయి అక్కడి నుంచి కొత్తగా వారి యొక్క జీవితంలో అదృష్టం ప్రారంభమవుతుంది. అంటే ఇది చాలా పాత టెక్నిక్ మాట. ఇంచుమించుగా 50-60 సంవత్సరాల క్రితం పాటిస్తూ ఉండేవారు. ఇంచుమించుగా మొన్నటి దాకా కూడా ఇది అబ్జర్వ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళ మాట వినడం మాని వారు స్వతంత్రంగా చేసుకోవడం వచ్చారో అప్పటి నుంచి ఈ సాంప్రదాయాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. ఈవెన్ ఇప్పటికీ కూడా ఎంతలో కొంత ఈ శుక్రవారం రోజు అమ్మాయిని కన్యాదానం చేయడం కానీ, శుక్రవారం రోజు అత్తవారింటికి పంపడం కానీ, ఇది అత్తవారింట్లో ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ చెయ్యకపోవడం అన్నది ఈరోజు కూడా సాంప్రదాయంగానే చాలా కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది. ఎవరైతే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారో వారి కుటుంబం, వారి గృహం నిత్యం కలకల్లాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ శుక్రవారం యొక్క మహత్యం. మరి ఈ శుక్రవారం జన్మించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లక్ష్మీ అనుగ్రహం కోసం మరి కనకదార స్తోత్రం చదవచ్చు, శ్రీ సూక్తం చదవచ్చు, లక్ష్మీ స్తోత్రం కూడా చదవచ్చు. ఇవన్నీ చదివి దాంతోపాటుగా కంపల్సరీగా విష్ణు సహస్రనామం ఓపిక లేని వాళ్ళు గోవిందనామాలు అంటే చాలామంది మన కనకదార స్తోత్రం లేదంటే లక్ష్మీ స్తోత్రం 1,00,000 సార్లు చదివేమండి, దీని ఫలితం ఏమి రావట్లేదు అంటారు. దానికి టెక్నిక్ ఏమీ లేదు. విష్ణు సహస్రనామం చదవకుండా లక్ష్మీ స్తోత్రం చదివితే ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని ఈ రెండు కలిపి చదివితేనే మీకు ఐశ్వర్యం రావడం జరుగుతుంది. అంటే మిగతా వారికన్నా శుక్రవారం జన్మించిన వాళ్ళకి ధనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అందువలన వీళ్ళు మిగతా వాళ్ళు 1,00,000 సార్లు చదివితే వీళ్ళు 10,000 సార్లు చదివినా ఆ ఫలితం వీరికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ప్రస్తుతం నాటక రంగంలో పూర్వం అయితే ఉండేవారు, ఇప్పుడు సినిమా రంగంలో ఉండడం జరుగుతుంది. అలాగే గోల్డ్, వస్త్రాలు ఇటువంటి వాటిలో ఉన్నాయి. వస్త్ర పరిశ్రమ, గోల్డ్, ఇంకా కొద్దిగా ఈ బ్యూటీషియన్, ఈ పార్లర్లు, ఈ బోటెక్కులు ఇవి కూడా ఈ శుక్రవారం జన్మించిన వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశాలు. అంటే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం, ఏదైనా ఒక విషయాన్ని అందంగా చూపించడం, అందంగా మారడం, ఒక శ్రావ్యంగా సంగీతంగా ఉండడం, సంతోషంగా ఉండడం, ఎంటర్టైన్మెంటు, సినిమా థియేటర్లు, స్టూడియోలు, సినిమా షూటింగ్లు, సినిమాలు, దానికి సంబంధించిన మేకప్లు, యూట్యూబ్లు, జబర్దస్తులు ఇవన్నీ కూడా ఈ శుక్రవారం జన్మించిన వారిలో ఇంకా వారి యొక్క బలాన్ని బట్టి, అంటే వాళ్ళు జన్మలగ్నంలో శుక్రుడు ఏ విధంగా ఉంటే వాళ్ళు రోజుకి 1,00,000 రూపాయలు తీసుకునే స్థాయి, రోజుకి 1,000 రూపాయలు చేసుకునే స్థాయి అన్నది వారి జాతకంలో శుక్రుని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా శుక్రవారం అన్నది
అందులో ప్రవేశించడానికైతే అర్హత కలిగి ఉంటుంది. ధన విషయంలో అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఏ డ్రెస్ వేసినా అందంగా కనబడుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇప్పుడు జీన్స్ వేసుకున్న అందంగా ఉంటారు, పట్టు చీర కట్టిన అందంగా ఉంటారు, సాంప్రదాయంగా కూడా అందంగా ఉంటారు. అందం వీళ్ళ యొక్క సొత్తు, ఆకర్షణ వీళ్ళ యొక్క సొత్తు. అంటే వీళ్ళు డైమండ్ అనే ఉంగరాన్ని రైట్ హ్యాండ్ మధ్యవేలికి ప్లాటినంతో ధరించడం వల్ల వాళ్ళలో ఇంకా ఎక్కువ ఆకర్షణ పెరుగుతుంది. అలాగే 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ కూడా వీళ్ళు పట్టు వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అవకాశం అయితే ఒకరోజు ధరించిన వస్త్రాలు మర్నాడు ధరించకుండా ఉంటే వీళ్ళకి ఐశ్వర్యం, ఆనందం, ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంది. చాలా వరకు ఈ చిన్న చిన్న నియమాలు పాటించడం, గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, వాళ్ళు శుభ్రంగా ఉండడం, అలాగే చెప్పులు కూడా నిరంతరం 6 నెలలకో 3 నెలలకో మారుతూ ఉంటాయి. ఈ రాశిలో ఈ శుక్రవారం జన్మించిన వాళ్ళకి ఐశ్వర్యం దానికదే వస్తుంది. స్వస్తి.